ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. బంగారం కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే పసిడి రేట్లు దిగిరానున్నాయి. గత 3-4 రోజులుగా పసిడి రేట్లు నేల చూపులు చూస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 8,754.3 రూపాయల వద్ద ఉంది. అంటే 440 రూపాయల వరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము 8,026.3 రూపాయలు కాగా 400 రూపాయలు తగ్గింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర హెచ్చు తగ్గులు -0.8%, గత నెలలో -5.94%గా నమోదయ్యాయి. ఫిబ్రవరి 27న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 200 రూపాయలు తగ్గి 8,798.3 రూపాయలకి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 270 రూపాయలు తగ్గి 8,066.3 రూపాయలకు చేరుకుంది. బంగారం ధరలు తగ్గుతుండటంపై యుఎస్ డాలర్ వడ్డీ రేట్ల ప్రభావం కనిపిస్తోంది. యుఎస్ డాలర్ బలపడడం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గాయి. వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలను ప్రభావితం చేసే ఇన్ఫ్లేషన్ డేటా త్వరలో రాబోతోంది. ఈ డేటా కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో గురువారం స్పాట్ గోల్డ్ 4:26 GMT నాటికి ఔన్సుకు 0.4% తగ్గి $2,905.64 కి చేరుకుంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4% తగ్గి $2,918.2గా నమోదైంది. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయో చూద్దాం. యుఎస్ డాలర్ బలోపేతం, పెరుగుతున్న ట్రెజరీ ఈల్డ్స్. గురువారం యుఎస్ డాలర్ ఇండెక్స్ 0.2% పెరిగింది. దీంతో ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైందిగా మారింది. యుఎస్ 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ కూడా పెరిగాయి. ఇది గోల్డ్ ఇన్వెస్టర్స్ ఆసక్తిని తగ్గిస్తుంది. ఎందుకంటే బంగారం వడ్డీని చెల్లించదు. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు. ఫిబ్రవరి 28న పర్సనల్ కన్జంప్షన్స్ ఎక్స్పెండిచర్ ఇండెక్స్ నివేదిక కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. దీన్ని ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి ఫెడరల్ రిజర్వ్ ప్రధానంగా ఉపయోగిస్తుంది. డిసెంబర్లో మాదిరిగానే 0.3% పెరుగుదల ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటే త్వరలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు నెరవేరవు. అది బంగారం ధరలపై మరింత ఒత్తిడిని కలిగించవచ్చు.